ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాడుగు నియోజకవర్గానికి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. ఈ ఉమ్మడి అభ్యర్థిత్వం ఎప్పుడైతే ప్రకటించారో అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాష్ట్రంలో ఎలా పనిచేస్తున్నారో అదేవిధంగా ఒక పెద్ద మనసుతో ఇమ్మీడియట్గా ఇక్కడికి నా సోదరుడైన రాయపరెడ్డి కృష్ణ గారు అదేవిధంగా వాళ్ళ అనుచరగణం కూడా అదేవిధంగా పెద్ద వెల్లువెత్తిన ఈరోజు వచ్చి వాళ్ళ మద్దతుని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇదే గెలుపుకి నిదర్శనం అని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక మైత్రి డిసైడ్ చేసిన మరుక్షణమే ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు అదేవిధంగా ఓటర్లు ఏ విధంగా డిసైడ్ అయిపోతారని చెప్పేసి చెప్పడానికి ఇది మంచి మాడుగు నియోజకవర్గం ఉదాహరణ చెప్పేసి ఈరోజు రాష్ట్రానికి తెలియజేస్తాం. ఇక్కడతో ఆపకుండా ఈ ఓటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మేము నిలబడుతున్న ఈ మాడుగు నియోజకవర్గంలో గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత విసిగెత్తిపోయి ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ అయితే ఇక్కడ మాకు ఇక బూడి ముత్యాలని ఒక దొంగని ఇక్కడ మాకు పంపించబడింది. ఈరోజు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఎక్కడికైనా ఆయన చేసే అరాచకాలు కానీ ఎక్కడ లేని సంస్కృతి ఈరోజు తీసుకొస్తున్నారు. మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి ఈ మీడియా ద్వారా. ఈరోజు రోడ్లు మొన్నే కేజాపురంలో చూసుకుంటే గొంతులో పడిపోయి ఒక అమాయక ప్రాణం కూడా పోవడం ఎంత దారుణం చూడండి. ఇవన్నీ మూడు ముత్యాలు కనిపించడం లేదా? అక్కడే ఈరోజు 5 సంవత్సరాలు చేయని పని ఈరోజు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి హడావడిన రోడ్లు వేయడానికి ఈరోజు ముందుకు వచ్చాడు చింతలకి వల్లాపురం రోడ్డు. ఇది ఎంత దారుణం అండి. 5 సంవత్సరాలు జనాల్ని కనిపించలేదు, ఈరోజు ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి ఈరోజు చేయడం ఇది ఏమాత్రం కూడా ప్రజలు హర్షించడం లేదు. దీన్ని ఇంటికి పంపించడం ఖాయం. ఎందుకంటే నిన్న కోటపాడు వెళ్ళాం. ఈరోజు జాయినింగ్స్ కూడా ఎంత ఇదిగా ఉన్నాయంటే మేము వెళ్తామంటే సార్ మేము జాయిన్ అవుతాం సార్, మేము జాయిన్ చేసుకోండి సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నిన్న ఒక పండగకి వెళ్తే అక్కడ గౌరపాలెం కేకోటపాడు మండలంలో 50 కుటుంబాలు ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈరోజు యాదవుల కుటుంబాలు ఇది దాంట్లో ఉన్నది మీకు తెలుసుకోవాలి. ప్రజలు ఈరోజు రానున్న రోజుల్లో ఈ ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని ఏ విధంగా హర్షిస్తున్నారు, ఇక్కడ బూడి ముత్యాలని ఏ విధంగా ఇంటికి పంపిస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఒక ఉప ముఖ్యమంత్రిని ఓడించే అదృష్టం మాడుగుల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి ఈరోజు వచ్చిందంటే ఇది మేము అదృష్టంగా భావించి రానున్న రోజుల్లో బూడి ముత్యాలనాయుడు ఓడించడమే ధ్యేయంగా ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అరాచక ప్రభుత్వానికి ఈరోజు చరమగీతం పాడడానికి ఈరోజు మేము అందరం వర్క్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా ఉమ్మడి అభ్యర్థిత్వం ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో నిలబెట్టుకొని గెలిపించుకొని అక్కడ మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఇంత అవకాశం